కెరియర్‌లో జరిగిన మంచి అన్నీ రామనాయుడు చుట్టే ఉంది. బ్రోచే కూడా ఇక్కడే జరిగింది. నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొదటి పరిచయం వాజ్ రానా. రానా ఎంత ఆహ్, ఔట్‌సైడర్ అనే పదం నేను యూజ్ చేయను. కానీ ఆహ్, ఎంత కొత్త యాక్టర్ అయినా, యాక్ట్రెస్ అయినా, ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్ అయినా, యాక్ట్రెస్ అయినా, ఎంత పెద్ద ఫిల్మ్ అయినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ చెప్తున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ కాదు. ఎంత పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, doesn't matter. Rana's support has always been the same for every type of film, for every technician, for every actor, and for that to continue with 35, which is నా జీవితంలో నా మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఎందుకో తెలీదు నేను ఐ థింక్ ట్విట్టర్‌లో ఈ మన టీజర్ వస్తుందని చెప్పి పోస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ అందరూ అనుకున్నది నేను పెళ్లి చేసుకోబోతున్నా, పెళ్లి అవ్వబోతుంది అని. నాకు మా అమ్మ పంపించారనమాట ఆర్టికల్స్. ఐ వాస్ లైక్, ఓహ్! అవునా? మీరెప్పుడు చూసారా అబ్బాయిని నాకు తెలియకుండా అని నేను అడిగాను. బట్ ఐ థాట్ ఐ షుడ్ రోల్ విత్ దట్. నాకు పెళ్లయింది. ఇదే నా హస్బెండ్, ఇదే నా పిల్లలు ఇద్దరు. పెద్దోడి పేరు అరుణ్, చిన్నోడి పేరు వరుణ్. ఇది ఏంటండి? పర్లేదండి. ఆగస్ట్ 15 దాకా న్యూస్ అలా వెళ్తూ ఉంటే నాకు అసలు ప్రాబ్లమే లేదు. బికాజ్ టీజర్ చూసిన తర్వాత మీకు కూడా అలా అనిపిస్తే అది నాకు సంతోషం. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన రోల్స్ లో ద మోస్ట్ డిఫరెంట్ రోల్ ఈజ్ ఆఫ్ ప్లేయింగ్ అ మదర్. బికాజ్ అమ్మతో అంటే అమ్మని చూసి పెరిగాను, కానీ I've never been married or been a mother. So ఈ ఫిల్మ్‌లో that was a challenge and I thought I should see if ఒక ఫీలింగ్ వస్తుందా అనేది. అండ్ చాలా చాలా ఎక్కువ మాట్లాడాలి ఫిల్మ్ గురించి. దానికి చాలా టైం ఉంది. బట్ ఈ టీజర్‌తో వి జస్ట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద వరల్డ్ ఆఫ్ 35 టు యూ. 35 అనే ప్రపంచం, ఆ ఫీలింగ్ మీకు ఎలాంటి ఫీలింగ్ మీకు కలిగింది అనేది తెలుసుకోవాలని చాలా చాలా ఎదురు చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న అందరూ, విశ్వ, ద కిడ్స్, ఎవ్రీబడి, ఈ పిల్లలిద్దరూ they've never called me Nivetha or ma'am or akka or anything. Through the course of the entire shoot నన్ను అమ్మానే పిలిచారు. And I really felt happy about that because even during the course of filming ఆ ఒక థాట్ అసలు it didn't go out at all. అండ్ ఇలాంటి స్టోరీస్ రావడం, తెలుగులో రావడం, అది రానా బ్యాక్ చేయడం, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. బికాజ్ ఒక్కొక్క కాంటెంట్ మీరు చూస్తున్నప్పుడు మీకు కూడా అలాగే అనిపిస్తుందనే నమ్మకం నాకుంది. అండ్ నందుకి థ్యాంక్స్ చెప్పాలి, బట్ నేను చెప్తా మెల్లమెల్లగా ఒక్కొక్కరికి నేను చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. టీజర్ నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ అండి. అండి గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ 35 డైరెక్టర్, నేను సినిమా గురించి మాట్లాడతాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు 35 అనేది ఒక పెద్ద పర్వతం లాంటిదండి నాకు. అండ్ అది మ్యాథ్స్ లో 35 అన్నది, ఆ 35 వచ్చుంటే నేను 10th పాస్ అయ్యేవాడిని. అండ్ నందు ఈ కథ చెప్తున్న ప్రతిసారి నాకు మా అమ్మ గుర్తొచ్చేది, నేను గుర్తొచ్చేవాడిని. అసలు మా అమ్మ స్ట్రగుల్స్, ఇంత స్ట్రగుల్ అయిందా మా మదర్ అని నేను నిజంగా ఈ కథ తర్వాతే ఐ వెంట్ బ్యాక్ అండ్ టోల్డ్ మై మదర్ దిస్ స్టోరీ అండ్ ఇట్ వాజ్ లైక్ అవర్ లైఫ్. అండ్ ఐ నో ఇది నా లైఫే కాదు, చాలా మంది లైఫ్ అలా ఉంటుంది. అంటే ఒక పిల్లోడికి లెక్కలు రాకపోతే ఆ లెక్కలు నేర్పించడానికి ఎంత కష్టమో. అండ్ ఐ థాట్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు అ స్టోరీ లైక్ దిస్. అదే చూడండి, అందరూ నవ్వుతున్నారు. 35 రావడం చాలా పెద్ద కష్టం అనుకున్నది ఎంతమంది అండి ఇక్కడ? అది వావ్, థ్యాంక్ యూ. సో ఇది మనందరి కదా బేసిక్ గా. ఇట్స్ లైక్ రీలివింగ్ యువర్ చైల్డ్హుడ్. అండ్ ఇప్పుడు అట్ టైమ్ లైక్ దిస్ వేర్ దెర్ ఇస్ సో మచ్ కమర్షియల్ సినిమా, సో మచ్ లౌడ్నెస్, సో మచ్ సాంగ్ అండ్ డాన్స్, చాలా తక్కువగా ప్యూర్ విత్ ద హార్ట్ స్టోరీస్ వస్తాయి. అండ్ ఐ థింక్ అట్ సురేష్ ప్రొడక్షన్స్ వీ విల్ డూ ఎనీథింగ్ టు టేక్ దీస్ స్టోరీస్ ఫార్వర్డ్ బికాస్ సినిమాలో ప్యూరిస్ట్ ఇక్కడే ఉంటారు. అండ్ దేర్ యు గో, దిస్ ఇస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. లెట్ మీ టాక్ ఫస్ట్ దిస్ మ్యాన్ విశ్వ. ఫస్ట్ టైం when I met him, he came with పరేషాన్ అని ఒక సినిమాతో వచ్చారు. అండ్ దెన్ ఆల్టర్నేటివ్ సినిమాలు అంటే ఒక కథ నచ్చితే అసలు ఎక్కడి నుంచి బెగ్ బారో స్టీల్ సమ్హౌ షూట్ ఇట్ టు మేక్ అ ఫిల్మ్ దట్ ఇండిపెండెంట్ స్పిరిట్ హీ హ్యాస్. డజంట్ మ్యాటర్ if he's an actor, if he's a producer, if he's an assistant, he'll get the job done. So kudos to you, man, and anything that you're up to, I'll be a part. That's without saying. ఈ రోజు యాక్టర్స్ అనే వాళ్ళు they're so busy, they're tight with dates, they'll only give some time for each film. It's hard to get a full story done properly.
అండ్ ఇన్ దట్ నివేద ఇస్ రియల్లీ అన్ ఎక్సెప్షన్. ఒక కథ నచ్చితే ఆ కథతోనే ఉంటది, ఆ కథతో ట్రావెల్ అవుతూ ఉంటది, ఎన్నిసార్లు రీషూట్ చేయాలన్నా చేస్తుంది. వాట్ ఎవర్ యూ నీడ్ టు గెట్ డన్ టు మేక్ దిస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ఐ థింక్ యూఆర్ ఆల్వేస్ దేర్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ 35 అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ యూ. నందు ముందు మాట్లాడేటప్పుడు వెనకాల దర్శి ఉన్నాడు. బాస్ నువ్వు స్టైలింగ్ ఎలా చేసావు అని, అతను మా మ్యాథ్స్ టీచర్ లానే ఉన్నాడు బ్రో. ఆ కళ్ళజోళ్ళు, మాట్లాడే విధం, నాకు నువ్వు కథ చెప్పినప్పుడు అది అనిపించలేదు, చూసిన వెంటనే బాస్ ఇదే నా టార్చర్ అంతా ఇక్కడే ఉందని. ఇట్ వాస్ సో క్లియర్ అండ్ దర్శి ఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ he'll be great in the film too. Nandu, very very pure soul, and the kid that you see is actually Nandu growing up in some ways or the other. So and I just hope you make many awesome films, man. All the best to you. The kids, congrats. Andariki debut la nu chalsin nu nee debut. Yours first film. All the best to you and nu chalsin nu chesa. Second. Okay, good luck man and good luck to you guys. And Srujan, let me talk about. Basu, ఈయనంత కాన్ఫిడెన్స్ ఓ మనిషికి ఉంటే అసలు ఎనీథింగ్, అసలు అన్బిలీవబుల్. ద మోస్ట్ కాన్ఫిడెంట్ హ్యూమన్ బీయింగ్ ఐవ్ సీన్. He's I think produced about 4 or 5 films already, and then he quit his job in the US. అందుకే తెలుగు కొంచెం స్లోగా మాట్లాడుతున్నాడు, బట్ ఆ జాబ్ వదిలేసి he's come here to make movies. And in a time where ఒక యాక్టర్ వెనకాలో, ఒక పెద్ద డైరెక్టర్ వెనకాలో వెళ్ళి సినిమాలు చేసే టైంలో he's just holding on to stories and interesting stories, and I think people like you have to be protected. So congrats and all the best to you guys. And I'm very happy that there was a date like August 15th, which is such a beautiful date that's open for a film like this. So it's a great film. August 15th it's out. I hope you like it, enjoy it, and ఇక్కడ మీ అందరు చాలా part of your childhood is in this film, so go watch it and enjoy it. Thank you. థ్యాంక్ యూ రాణా గారు, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.